ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథంలో నుండి 19వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 20వ అధ్యాయము 6వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము. ఈ యొక్క లేఖన భాగంలో నుండి 20వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. వారు తాము నమ్ముకునిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాన్ని పూర్తిగా మనం చదివి ఈరోజు ధ్యానం చేసినటువంటి అంశం పేరు రక్షణ తీర్పు కాదు. రక్షణ తీర్పు కాదు. ఇంగ్లీష్లో సాల్వేషన్ నాట్ జడ్జిమెంట్. సాల్వేషన్ నాట్ జడ్జిమెంట్. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం పూర్తిగా చదివి ఆలోచన చేస్తే గ్రహించే విషయం ఏంటంటే, దేవుడు ఐగుప్తుకు తీర్పు తీర్చే రోజున ఐగుప్తీయులు దేవునికి భయపడి తమ విగ్రహాలను విడిచిపెడతారు. వారు దేవుణ్ణి ఆరాధిస్తారు మరియు పునరుద్ధరణను కూడా పొందుతారని ఈ యొక్క లేఖన భాగంలో వివరించడం జరుగుతుంది. ఐగుప్తు మరియు అష్షూరు దేశాలు కలిసి సామరస్యంతో దేవునికి సేవ చేస్తాయి. ఇతర దేశాలన్నిటికీ దేవుని ఆశీర్వాదాన్ని చాటి చెబుతూ ఆశీర్వాదకరమైనటువంటి మార్గంగా మారుతారని 19వ అధ్యాయము 16 నుండి 25 వచనాలలో ఈ యొక్క సారాంశాన్ని మనం గమనించవచ్చు. అలాగే అష్డోదును స్వాధీనం చేసుకున్న తరువాత యెషయా ద్వారా చూపించినటువంటి ఒక సూచనతో ఐగుప్తు మరియు కూషు దేశాల అవమానాన్ని బయట పెడతానని ఆ దేశాలపై ఆధారపడినటువంటి యూదా దేశంలో దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికను యెషయా ప్రవక్త 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే 19వ అధ్యాయము 23 నుండి 25 వచనాల ప్రకారంగా ఆ రోజున అనగా దేవుడు రక్షించినటువంటి దినమున దేవుడు ఇశ్రాయేలు, ఐగుప్తు మరియు అష్షూరు దేశాలను ప్రపంచంలో ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఒకప్పుడు హింస ద్వారా ఇతరులను జయించిన ఆ 3 దేశాలు సువార్తను ప్రకటిస్తూ ఆశీర్వాదాలను అందించే మధ్యవర్తులుగా మారుతారని ఈ యొక్క లేఖన భాగంలో వివరించడం జరుగుతూ ఉన్నది. దేవుడు మన ఊహకు అందనటువంటి రీతిలో ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. మరి ఆ రోజున ఆ 3 దేశాలతో పాటు ప్రపంచం అంతా కూడా ఏకమై దేవుణ్ణి ఆరాధిస్తుందని యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల్లో మనం చూడవచ్చు. దేవుడు వారిని నా ప్రజలు, నా స్వాస్థ్యము, నా చేతి పని అని పిలుస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి అని ఆలోచన చేస్తే ముఖ్యంగా 20వ అధ్యాయము 5 నుండి 6 వచనాల ప్రకారంగా ఐగుప్తు మరియు కూషు దేశాల పతనం, వాటిపై ఆధారపడిన తీర ప్రాంత దేశాల వారు ఎంత అవివేకంగా ప్రవర్తించారో గ్రహించేలా చేస్తుంది. నేను నమ్మిన ఎవరైనా నన్ను మోసం చేశారా? లేదా నేను ఆధారపడిన వారు నన్ను నిరాశపరిచారా? లేదా ఏవైనా వస్తువులు అసమర్థమైనవని చూసి నిరాశపడ్డానా అని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఒకవేళ అలాగైతే ఈ ప్రపంచంలో మనం ఆధారపడదగిన ఏకైక శక్తి దేవుడు మాత్రమేనని ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాయని గ్రహించి దేవుని యొక్క శక్తిని మనము ఆశ్రయించి దేవుని మీద మాత్రమే మనం ఆధారపడదాం. అందుకొరకై కళ్ళు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగం ప్రకారంగా మేము ఎవరి మీద ఆధారపడినను ప్రభువా మాకు రక్షణ కలగదు. కేవలము ప్రభువా మీ మీదనే ఆధారపడి, మీ బలము మీ శక్తి మీద ఆధారపడుతూ మేము రక్షించబడటానికి మీ కృపను చూపించి మహిమ పొందమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి యొక్క ధ్యానంలో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.